ఈ నెల 23న 6 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిపై బీఎంఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ చెప్పారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితుడిని కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామన్నారు. ఇక పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన కేసులు పెడతామని సింధు శర్మ వెల్లడించారు. The 23rd September, Kamareddy Town PS parent complaint number 65 BNS and POCSO minor అమ్మాయి కాబట్టి POCSO చట్టం కింద మనం FIR రిజిస్టర్ మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసలు కస్టడీలోకి తీసుకుని గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మనకు ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నియమించడం జరిగింది అండ్ అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 డే అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ ప్రాపర్ సైంటిఫిక్ లైన్ మీద ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించింది. స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి అదే విధంగా అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ పీఈటీ టీచర్ మనం సర్వేలెన్స్